సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణం సుందరకాండ 65వ అధ్యాయము. సుగ్రీవుడు దదిముకుని భుజాలు పట్టుకుని లేవనెత్తాడు. ఏమైంది దదిముక? నీవు నీ వారు క్షేమమే కదా? ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది? వివరంగా చెప్పు అని అడిగాడు సుగ్రీవుడు. ఓ మహారాజా, మధువనము నీకు చెందినది. నీ తండ్రి గాని నీవు గాని నీ అన్న వాలిగాని ఆ మధువనమును ఎవరికీ అనుభవించమని ఇవ్వలేదు. ఆ మధువనమునకు మమ్మల్ని రక్షకులుగా నియమించావు. కానీ ఈరోజు కొంతమంది వానరములు వచ్చి ఆ మధువనమును ఆక్రమించుకుని మధువును తాగి నానా అల్లరి చేశారు. మా అందర్నీ కొట్టారు. వనరక్షకులు అడ్డుకోగా వారిని కూడా లెక్క చేయలేదు. అందర్నీ కొట్టారు. వారు మధువును తాగుతూ మిగిలింది పారబోస్తూ అదేమని అడిగితే కళ్ళెర్ర చేస్తున్నారు. మేము మరలా వారిని అలా చేయవద్దు అని వారింపగా మా అందర్నీ అక్కడి నుండి తరిమివేశారు. మా అందర్నీ కొట్టి తన్ని ఈడ్చి మారుమూల ప్రదేశాలకు తరిమివేశారు. మీరు మాకు రాజుగా ఉండి కూడా ఆ వానరులు ఇంతటి దురాగతానికి పాల్పడ్డారు. మధువనమును పూర్తిగా నాశనం చేస్తున్నారు. మీరు వారిని కఠినంగా శిక్షించాలి అని విన్నవించుకున్నాడు దదిముకుడు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. సుగ్రీవా, అతను దేని గురించి ఎవరి గురించి చెబుతున్నాడు అని అడిగాడు. లక్ష్మణ, ఈ దదిముకుడు మధువనమునకు రక్షకుడు. కొందరు వానరులు మధువనమును పాడు చేశారు అని అంటున్నాడు. మనము దక్షిణ దిక్కుకు పంపిన వానరులు తిరిగి వచ్చి దారిలో ఉన్న ఈ మధువనమును పాడు చేస్తున్నారేమో అని అనుమానంగా ఉంది. ఇక్కడ ఉన్న వానరులకు అంత ధైర్యం లేదు. వారు నిశ్చయంగా అంగదుడు హనుమంతుడు అయి ఉంటారు. వారు వెళ్ళిన కార్యం సిద్ధించనచో వారు అలా ప్రవర్తించరు. కాబట్టి అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు ఈ కార్యంను సాధించి ఉంటారని అనుకుంటున్నాను. హనుమంతుడు సీతాదేవిని చూసి ఉంటాడు. ఆ ఆనందంలో వారంతా ఇలా విచ్చలవిడిగా మధువును తాగుతూ ఉండి ఉంటారు. హనుమంతుడు మంచి జ్ఞాని, బుద్ధిమంతుడు, వివేచనాపరుడు. అతనే సీతను చూసి ఉంటాడు. హనుమంతుడు జాంబవంతుడు నాయకత్వం వహించే వానరులకు విజయం తప్పదు. ఈ దదిముకుడు ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాడు. ఓ లక్ష్మణ, రామకార్యం సఫలమైంది. సీత జాడ తెలిసింది. అందుకే మనం పంపిన వానరులు అంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు, మధువు తాగుతున్నారు. ఎందుకంటే హనుమంతుడు సీతను చూడకపోయి ఉంటే ఆ వానరులు ఇంత సాహసం చేయరు. నాకు చెందిన మధువనంలోనికి ప్రవేశిస్తే మరణదండన తప్పదని అందరికీ తెలుసు అని అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటలు విన్న రాముడు లక్ష్మణుడు ఎంతో సంతోషించారు. అప్పుడు సుగ్రీవుడు దదిముకునితో ఇలా అన్నాడు. ఓ దదిముక, వారు ఎవరో కాదు, సీతను వెతకడానికి దక్షిణ దిక్కుగా వెళ్లిన వానర వీరులు. వారు తమ పని పూర్తి చేసుకుని ఉల్లాసంగా ఉన్నారు. వారిని నేను క్షమించాను. అంత మహత్కార్యమును చేసుకుని వచ్చిన తర్వాత వారికి ఆ మాత్రం మధువును గ్రోలే అధికారం ఉంది. అది క్షమించరాని తప్పు కాదు కదా. నీవు పోయి వారందర్నీ వెంటనే ఇక్కడికి తీసుకునిరా. నేను రామలక్ష్మణులు వారి కోసం వేచి ఉన్నాము అని వారికి తెలియచేయి అని అన్నాడు సుగ్రీవుడు. రామలక్ష్మణులు హనుమంతుని రాక కోసం, అతడు సీత గురించి చెప్పబోయే విషయాల కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 65వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.